పరిపాలన ఎలా ఉంది? పరిపాలన ఏం కాదు కానండి, మాకేం నచ్చలేదండి పరిపాలన నచ్చలేదు. అభివృద్ధి కార్యక్రమాలు ఏం అభివృద్ధి ఏమీ లేదండి, మాకు రోడ్లు కానీ ఏమీ లేవండి అసలు. అదేంటి చాలా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాం, అమ్మఒడి కానీ అలాంటి మామూలు జరిగితే మాత్రం మనకి ఇలా రోడ్లు చూడండి, గుంటలు చూడండి. సపోజ్ ఇప్పుడు నైట్ మేము వస్తామండి, వర్షం కుడుతుందండి, ఆ గుయ్యి శుభ్రం వాటర్ నిండిపోయి ఉంటే అది టక్కమంటే అగో చూడండి, అందులో పడిపోయి ఎక్కువ అవకాశాలు కూడా ఉంటాయండి. అదే అంటే రోడ్లు, ట్రైన్లు ఇలాంటి కొంచెం వాసవి ఆన్లైన్ సర్వీసెస్. మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. అసలు రోడ్లు అయితే మాత్రం దాని జోలికి వెళ్ళలేదండి ఆయన. ఈ బట్టలు నొక్కడం గట్టయితే మామూలే, మొత్తం సంక్షేమ పథకాలు అయితే ఇస్తున్నారు. ఇస్తే మాత్రం సుఖం ఉందని మనకు లైఫ్లో ఉండిపోయే పని కావాలి కదా మనకు. అదండి. నెక్స్ట్ ఎమ్మెల్యే ఎవరంటారు పిఠాపురానికి? నెక్స్ట్ ఎమ్మెల్యే అంటే పవన్ కళ్యాణ్ అండి. పవన్ కళ్యాణ్ గారు. మరి గీత గారి పరిస్థితి ఏంటి? గీత గారి పరిస్థితి అన్నాడికే ఇంకా ఆవిడ గొడవ లేదండి. ఆవిడ ఇంక తప్పక ఎవడ క్యాండిడేట్ లేక ఆవిడంటే కొద్దిగా బెనిఫిట్ బాగుంటుందని ఆవిడ తీసుకున్నారు. గతంలో చాలా అభివృద్ధి చేశాను నేను పిఠాపురం నియోజకవర్గానికి, అందుకే నేను తప్పనిసరి గెలుస్తానని చెప్పేసి అంటే గీత గారు అంటున్నారు. గతంలో అంటే మరి మొన్న ఎంపీకి చేశారు కదండి, ఏం చేశారండి ఆవిడ మొన్న కదా, ఇంకా ఇప్పుడు అంటే ఇప్పుడు ఏంటి అవింది కానీ. సో పవన్ కళ్యాణ్ గెలుస్తారంటారు. ఎంత మెజారిటీ వస్తుందంటారు? మెజార్టీ కూడా కాదు కానండి, పక్కకి వెళ్తే మాత్రం మామూలు కనపవాలి. సీఎం ఎవరంటారు నెక్స్ట్? సీఎం కూడా చూద్దాం. సీఎం కూడా ఎవరు చెప్తలేదండి, మొత్తం అంతా ఫోకస్ అంతా పిడారనే ఉంది. ఎక్కడ ఏం వస్తాయి ఏటన్నది కాదు, అంతా మొత్తం మీడియాలన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. గురించి చెప్పకూడదు ఇక్కడ. ఆడు 4 పార్టీలో దూరినాడు, ఆడి గురించి చెప్పక్కర్లేదు. ఆడు ఉప్మాగాడు, ఉప్మాగాడు. నేనే 4 సార్లు పట్టుకాను ఉప్మాడికి. ఎవరికి? ఇప్పుడు ఆ కుల్లో రైలు అగ్గెట్టినప్పుడు ఆ పద్మనాభం గారికి నేనే పట్టుకెళ్ళి 4 సార్లు ఉప్మాడికి. ఆడి గురించి చెప్తాడు నువ్వు, అటు వేస్ట్ గాడు. ఇక్కడ అంతా జనసేన, ఇక్కడ పక్కా జనసేన. పక్కా. ఆడు పద్మనాభం గురించి చెప్పండి బాబు. అంటే పద్మనాభం గారు అనేది ఏంటంటే జగన్ గారి కుటుంబీకులు పదవులు చేశారు, ఈయన కుటుంబం ఏం చేశారు, ఈయనకి ఏం ఎక్స్పీరియన్స్ ఉంది, ఈయన పార్టీలో లేదు. కాపునాడు అని మీటింగ్ పెట్టి మమ్మల్ని లాంచ్ చేసి పర్వాలేదు. నేను కాపునాడు మా సొంత బళ్ళు పెట్టి మేము పెట్రోల్ పోసుకుని తునెళ్ళి పొద్దున్న 6 గంటలు పోయి రాత్రి 8 అవుతాయి అక్కడ కూర్చున్నాం. ఏదో చేసేస్తున్నాను, ఏమి చేయలేదు. ఆడే ట్రైన్ ఎగ్గేసి మా అమ్మే పెట్టేసాడు. ఆడ పెద్ద దొంగడు, ఆడే ట్రైన్ ఎగ్గేసి మా అమ్మే పెట్టేసాడు. మొత్తం ఇలా జనాలు పెట్టేశాడు. రామరామ నాకేం తెలీదు, నేను ఏకంగా అందరికీ సమానం చెప్పాను కానీ నేను ట్రైన్ గట్ట ఎగ్గట్లేదు. నాకు కూడా వచ్చిన ప్రజలు అందరూ ట్రైన్ ఎగ్గడేసాడు. రివర్స్ మాట్లాడాడు పద్మనాభం. అంత దొంగడు, వాడి గురించి అసలు చెప్పక్కర్లేదు. డేంజర్. అంటే మరి ఆయన పదవులు కూడా ఆశించట్లేదు కదా, ఏం ఆశించకుండా ఏం అడగకుండా వైసీపీకి వెళ్ళానని చెప్పేసి అన్నారు. పదవుల గురించి కాదండి, పదవులు దేని గురించి ఆశిద్దాం? కోట్ల కోసం. జగన్ గడ ఎన్ని కోట్లు ఇస్తాడు, పవన్ కళ్యాణ్ ఎన్ని కోట్లు ఇస్తాడు, ఆ కోట్ల గురించి ఆలోచిద్దాం. ఇప్పుడు అలాంటి పోయేవాళ్ళు నువ్వైనా నేనే సరే పాపం పద్మనాభం గారికి ఏం లేదని అనుకుంటారు. నేను బకెట్ ఉప్మా, బకెట్ ఉప్మా పులిహార అన్నీ సప్లై చేస్తాం. పాలు, టీలు అన్నీ సప్లై చేద్దాం మన ప్రజలే, ఆడిగాదు అది. ఇప్పుడు వాళ్ళ ఫ్యాక్టరీలకు ఇప్పుడు కరెంట్ బిల్లు కట్టలేదు. నిజమేనది. పంతరామాజీ గారు కూడా అదే విమర్శించారు. ఇప్పుడు కరెంట్ బిల్లు కట్టలేదు. అసలు చేసిన పని కనుక మంచిదని అసలు ఆడి గురించి చెప్పొద్దు. అది ఫైనల్ గా ఎవరంటారు పిఠాపురం ఎమ్మెల్యే? పక్కా పవన్ కళ్యాణ్. ఎంత మెజారిటీ వస్తుంది? ఎంత? 1,00,000. అందరూ లక్ష. అది 1,00,000.